టీ20 వరల్డ్ కప్ 2024 సూపర్ 8 స్టేజ్లో టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్లో బ్యాటర్స్ అందరూ కలిసికట్టుగా రాణించడంతో భారీ స్కోర్ కొట్టిన టీమిండియా ఆ తర్వాత బౌలర్స్ అందరూ కలిసికట్టుగా బౌలింగ్ చేసి ఆస్ట్రేలియాను ఇంటికి పంపారు. ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ఆస్ట్రేలియన్ కెప్టెన్ బౌలింగ్ చూస్ చేసుకున్నాడు. రోహిత్ శర్మ కూడా టాస్ గెలిస్తే సేమ్ బౌలింగే చేద్దామనుకున్నాడు. ఈ మ్యాచ్లోకి టీమిండియా సేమ్ ప్రీవియస్ మ్యాచ్ ప్లేయింగ్ 11తోనే వెళ్ళింది. అదర్ సైడ్ ఆస్ట్రేలియా టీంలో అగర్ ప్లేస్లో మిచెల్ స్టార్క్ ప్లేయింగ్ 11లోకి వచ్చాడు. టాస్ ఓడిపోయి బ్యాటింగ్కు వచ్చిన మన టీమిండియాకు అంత మంచి స్టార్ట్ రాలేదు. సెకండ్ ఓవర్లోనే హ్యాజల్వుడ్ విరాట్ కోహ్లీ వికెట్ తీశాడు. ఈ వరల్డ్ కప్లో విరాట్ కోహ్లీ సెకండ్ టైం రన్స్ ఏమీ చేయకుండా అవుట్ అయ్యాడు. దీంతో ఫస్ట్ టైం టీ20 ఫార్మాట్లో హ్యాజల్వుడ్ విరాట్ కోహ్లీ వికెట్ తీసుకున్నాడు. బట్ అసలైన గేమ్ విరాట్ కోహ్లీ అవుట్ అయ్యాక స్టార్ట్ అయింది. అప్పటిదాకా రనే బాల్ ఆడిన రోహిత్ శర్మ సడన్గా షాట్స్ ఆడడం మొదలుపెట్టాడు. మెయిన్లీ స్టార్క్ వేసిన థర్డ్ ఓవర్లో 4 సిక్స్లు 1 4 కొట్టి రోహిత్ శర్మ ఆ ఓవర్లో ఓవరాల్గా 29 రన్స్ కొట్టాడు. బట్ ఏదైతే జరగకూడదు అనుకున్నామో అదే జరిగింది. వర్షం పడటం స్టార్ట్ అయింది. బట్ గుడ్ లక్ ఏంటంటే మ్యాచ్ వెంటనే రీస్టార్ట్ అయింది. ఇక ఆ తర్వాత ఓవర్లో ప్యాట్ కమిన్స్ వేసిన 5th ఓవర్లో 1 6 2 4లు కొట్టిన రోహిత్ శర్మ కేవలం 19 బంతుల్లోనే 50 కంప్లీట్ చేసుకున్నాడు. దీంతో ఈ వరల్డ్ కప్లో ఫాస్టెస్ట్ 50 కొట్టిన ప్లేయర్గా రోహిత్ శర్మ టాప్ పొజిషన్లో ఉన్నాడు. ఇక మరోవైపు రిషబ్ పంత్ స్లోగానే ఆడుతున్నప్పటికీ రోహిత్ శర్మ మాత్రం అగ్రెసివ్గా ఆడాడు. మెయిన్లీ ఈ పార్ట్నర్షిప్లో అదే బెస్ట్ పార్ట్. ఒకరు స్లోగా ఆడుతుంటే మరొకరు ఫాస్ట్గా ఆడారు. దీంతో పవర్ ప్లేలో టీమిండియా 1 వికెట్ కోల్పోయి 60 రన్లు చేసింది. పవర్ ప్లే అయిపోయాక కూడా టీమిండియా రన్ రేట్ ఎక్కడా తగ్గలేదు. తన మెయిన్ బౌలర్స్ అందరూ రన్స్కు వెళ్లడంతో 8వ ఓవర్లో మార్ష్ స్టోయినిస్కి బాల్ ఇచ్చాడు. అండ్ అది వర్కౌట్ అయింది కూడా. రన్స్ ఇచ్చినప్పటికీ రిషబ్ పంత్ వికెట్ తీసుకున్నాడు. దాంతో 87 పరుగుల పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది. మెయిన్లీ పంత్ సెట్ అయ్యాక అవుట్ అయ్యాడు. తనకి ప్రతి మ్యాచ్లో స్టార్ట్ వస్తుంది, బట్ పెద్ద ఇన్నింగ్స్గా కన్వర్ట్ చేయలేకపోతున్నాడు. స్టోయినిస్ వేసిన ఓవర్లో 10 పరుగులు వచ్చినప్పటికీ పెద్ద షాట్కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు. అయినప్పటికీ రోహిత్ శర్మ ఎక్సలెంట్ బ్యాటింగ్తో కేవలం 8.4 ఓవర్లోనే టీమిండియా 100 పరుగులు పూర్తి చేసుకుంది. దీంతో 10 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 114 పరుగులు చేసింది. డ్రింక్స్ బ్రేక్ తర్వాత సూర్య స్టార్ట్ చేశాడు. 11వ ఓవర్లో లాస్ట్ 2 బాల్స్లో 1 4 1 6 కొట్టాడు. సూర్య కూడా స్టార్ట్ చేశాడు. అంతా బాగుంది అనుకున్న లోపే సెకండ్ స్పెల్ బౌలింగ్కి వచ్చిన మిచెల్ స్టార్క్ ఒక ఎక్సలెంట్ యార్కర్తో రోహిత్ శర్మను అవుట్ చేశాడు. ఓవరాల్గా 41 బంతుల్లో 200+ స్ట్రైక్ రేట్తో 92 పరుగులు చేశాడు. సెంచరీ మిస్ అయినప్పటికీ టీ20 వరల్డ్ కప్స్లో తన హైయెస్ట్ స్కోర్ని రికార్డ్ చేశాడు. టీ20 వరల్డ్ కప్లో ఇదే రోహిత్ శర్మ హైయెస్ట్ స్కోర్. రోహిత్ అవుట్ అయ్యాక సూర్యకుమార్ యాదవ్ను శివం దూబే మధ్యలో 18 బాల్స్లోనే 32 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది. దీంతో టీమిండియా కేవలం 13.4 ఓవర్లోనే 150 పరుగులు చేసింది. బట్ అగైన్ స్టార్క్ వచ్చి సూర్య వికెట్ తీసుకున్నాడు. సూర్య అవుట్ అయ్యాక మన టీమిండియా స్కోరింగ్ రేట్ తగ్గింది. మెయిన్లీ 15th 16th అండ్ 17th ఈ 3 ఓవర్లు కలుపుకొని కేవలం 16 రన్స్ మాత్రమే వచ్చాయి. బట్ లాస్ట్ 2 ఓవర్స్లో హార్దిక్ 2 సిక్స్లు, జడేజా 1 6 కొట్టి టీమిండియాకు కావాల్సిన ఫినిషింగ్ ఇచ్చారు. దీంతో టీమిండియా 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. మెయిన్లీ డెత్ ఓవర్స్లో ఆస్ట్రేలియన్ బౌలర్స్ మంచిగా కంబ్యాక్ చేశారు. ఇక ఆస్ట్రేలియన్ బౌలర్స్లో స్టార్క్ 4 ఓవర్లలో 45 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీసుకోగా స్టోయినిస్ 4 ఓవర్లలో 56 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. ఇక హ్యాజల్వుడ్ 4 ఓవర్లలో కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఆస్ట్రేలియన్ బౌలర్స్లో హ్యాజల్వుడ్ తప్ప మిగిలిన అందరూ బౌలర్స్ 10 కంటే ఎక్కువ ఎకానమీతో బౌలింగ్ చేశారు. చేజింగ్లో ఆస్ట్రేలియాకు అంత మంచి స్టార్ట్ రాలేదు. హర్షదీప్ తను వేసిన మొదటి ఓవర్ లాస్ట్ బాల్కి డేవిడ్ వార్నర్ వికెట్ తీసుకున్నాడు. ఈ వికెట్ పడటంలో సూర్యకు క్రెడిట్ ఇవ్వాలి. ఫస్ట్ స్లిప్లో ఒక ఎక్సలెంట్ క్యాచ్ పట్టాడు. సెకండ్ ఓవర్లో బౌలింగ్కి వచ్చిన బుమ్రా తను వేసిన మొదటి ఓవర్లో ఒక ఛాన్స్ క్రియేట్ చేశాడు. బట్ రిషబ్ పంత్ మిస్జడ్జ్ చేయడంతో క్యాచ్ డ్రాప్ అయింది. అండ్ మళ్ళీ హర్షదీప్ నెక్స్ట్ ఓవర్లో ఫాలో త్రూలో మార్ష్ క్యాచ్ డ్రాప్ చేశాడు. అండ్ ఆ 2 క్యాచ్ డ్రాప్స్ తర్వాత మార్ష్ అదే ఓవర్లో 1 6 1 4 కొట్టాడు. ఆ తర్వాత బుమ్రా వేసిన ఓవర్లో ట్రావిస్ హెడ్ 3 4లు కొట్టాడు. మెయిన్లీ ఆ క్యాచ్ డ్రాప్స్ తర్వాత ఆస్ట్రేలియన్ బ్యాటర్స్ పవర్ ప్లేలో మన ఇండియన్ బౌలర్స్ని డామినేట్ చేశారు. పవర్ ప్లేలో 1 వికెట్ కోల్పోయినప్పటికీ 65 పరుగులు చేశారు. ఇక పవర్ ప్లే అయిపోయాక 7వ ఓవర్లో బౌలింగ్కి వచ్చిన కుల్దీప్ ఆ ఓవర్లో కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చాడు. మళ్ళీ తన సెకండ్ ఓవర్లో 4 పరుగులు మాత్రమే ఇచ్చి మార్ష్ వికెట్ తీసుకున్నాడు. ఈ వికెట్ పడటంలో అక్షర్ పటేల్కు క్రెడిట్ ఇవ్వాలి. బౌండరీ రోప్ దగ్గర ఒక ఎక్సలెంట్ క్యాచ్ పట్టాడు. ఒక ఎండ్లో వికెట్స్ పడుతున్నా
ఇంకో ఎండ్లో ట్రావిస్ హెడ్ మాత్రం సాలిడ్గా బ్యాటింగ్ చేశాడు. కేవలం 24 బాల్స్లోనే 50 రన్స్ కంప్లీట్ చేశాడు. మిడిల్ ఓవర్స్లో కుల్దీప్ అండ్ అక్షర్ ఎక్సలెంట్ బౌలింగ్ చేశాడు. 14వ ఓవర్లో కుల్దీప్ మ్యాక్స్వెల్ వికెట్ తీసుకోగా 15వ ఓవర్లో అక్షర్ పటేల్ ఇన్ఫార్మ్ బ్యాటర్ స్టోయినిస్ వికెట్ తీసుకున్నాడు. అండ్ 17th ఓవర్లో బుమ్రా బౌలింగ్కి వచ్చి ఆల్ ఇంపార్టెంట్ ట్రావిస్ హెడ్ వికెట్ తీసుకున్నాడు. అండ్ ఆ నెక్స్ట్ ఓవర్లోనే హర్షదీప్, మాథ్యూ వేడ్, టిమ్ డేవిడ్ల వికెట్స్ తీసుకున్నాడు. ఇక లాస్ట్ ఓవర్లో 29 రన్స్ కొట్టాల్సి ఉండగా హార్దిక్ పాండ్యా కేవలం 4 రన్స్ మాత్రమే ఇవ్వడంతో టీమిండియా ఈ మ్యాచ్లో 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇండియన్ బౌలర్స్లో హర్షదీప్ 3 వికెట్లు తీసుకోగా కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు, అక్షర్ పటేల్, బుమ్రా చెరో వికెట్ తీసుకున్నారు. ఇక ఈ మ్యాచ్లో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన రోహిత్ శర్మకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఇచ్చారు. ఈ విక్టరీతో టీమిండియా అన్బీటెన్గా ఆడిన 3 మ్యాచ్లకు గాను 3 మ్యాచ్లు గెలిచి అఫీషియల్గా ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయ్యారు. ఇక టీమిండియాతో ఓటమితో ఆస్ట్రేలియా ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ ద ప్లే ఆఫ్స్. లాస్ట్ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ని ఓడిస్తే చాలు ఆఫ్ఘనిస్తాన్ ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయిపోతుంది. చూడాలి మరి బంగ్లాదేశ్ని ఓడించి ఆఫ్ఘనిస్తాన్ క్వాలిఫై అవుతుందో లేదో అని.